రైట్. వారం 10 రోజుల ముందే వాతావరణ శాఖ మొంద తుపానుపై హెచ్చరికలు జారీ చేసింది. కానీ మన సీఎం గారు మాత్రం తుపాన్ రావడానికి 24 గంటల ముందు మేల్కొన్నారు, రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఆ 24 గంటల పాటు రియల్ టైం గవర్నెన్స్ పేరుతో ఇష్టం వచ్చిన రీతిలో అసలు ఆ సినిమాల్లో కూడా ఉండవు ఆ స్థాయి ఎలివేషన్స్ చూపించారు. ఒంటి చేత్తో మోంతా తుపాన్ను చంద్రబాబు ఆపేశారని ఎల్లో మీడియాలో అయితే అద్భుతమైన ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. మరుసటి రోజు హెలికాప్టర్లో 4 రౌండ్లు చక్కర్లు కొట్టారు, పంటలను పరిశీలించారు. కట్ చేస్తే తండ్రి లండన్కి వెళ్ళిపోయారు, కొడుకు ముంబైకి, డిప్యూటీ సీఎం పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోయారు. మరి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతుల గోడు వినేదెవరు? వారి కష్టాన్ని తీర్చేదెవరు? అందుకే జగన్ పర్యటన వేళ రైతులందరి నోటి నుంచి వినిపించినటువంటి ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. మోంతా తుపాను వేళ పంట నష్టంపై చంద్రబాబు సర్కార్ నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే రైతుల నుంచి ప్రధానంగా ఓ 10 పాయింట్లు వినిపించాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మనకు అవి కనిపించాయి. ఒకసారి ఆ పాయింట్లు ఏంటో స్క్రీన్ పైన చూద్దాం. రైట్. పంటల బీమా ఇన్సూరెన్స్ చెల్లించకుండా రైతులను మోసం చేసిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 2. 2014-19లో మళ్ళీ ఇప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 3. ఈ క్రాప్ నమోదును గాలి కొదిలేసి విపత్తుల వేళ రైతులను నిండా ముంచిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 4. అన్నదాతలకు అండగా నిలిచే ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 5. అన్నదాత సుఖీభావ్లో 40,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 మాత్రమే ఇచ్చిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 6. మోంతా తుపాను ఎన్యూమరేషన్కు 24 గంటలే సమయం ఇచ్చిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 7. టీడీపీ వాళ్ళు చెప్పిన వారికే ఎన్యూమరేషన్ జరిగేలా కుట్ర చేసిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 8. మోంతా విపత్తు వేళ 24 గంటల ముందు ఏపీలో అడుగుపెట్టి ఎలివేషన్లకే పరిమితమైన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 9. దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్లో తూతూ మంత్రంగా పరిశీలించి లండన్కు వెళ్ళిపోయిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. పాయింట్ నెంబర్ 10. 2014-19లో రైతులకు రుణమాఫీ చేస్తానని ఓట్లు ఇంచుకుని మోసం చేసిన చంద్రబాబు తుపాను కంటే ప్రమాదకారి. అవునా కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఈ విషయం తేటతెల్లం అయిందా లేదా? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం.